అడుగడుగున నిరసనలు, వినూత్న ప్రదర్శనలు, రహదారులపైనే వంట వార్పులు, ఎక్కడికక్కడే నిలిచిన రాకపోకలు, స్తంభించిన జనజీవనం. రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా సీమాంధ్రలో అలా మొదలైన సమైక్య ఉద్యమ వేడి వారం దాటినా ఏమాత్రం తగ్గలేదు. సిక్కోలు నుంచి సీమ వరకు అవే సమైక్య నినాదాలు హోరెత్తుతున్నాయి. సీమాంధ్ర ప్రాంత మంత్రులు, ఎంపీలు ఉద్యమంలో కలిసి రాకుంటే ప్రజాగ్రహం తప్పదని హెచ్చరించిన విద్యార్థి ఐకాస నేడు రేపు కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల బంద్కు పిలుపునిచ్చింది. ఆంధ్రప్రదేశ్ విభజన నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ కోస్తాంధ్రలో ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి. శ్రీకాకుళం జిల్లాలో 16వ నెంబర్ జాతీయ రహదారిపై మానవహారం చేపట్టిన విద్యార్థులు టోల్గేట్ సమీపంలో టైర్లు కాల్చి కేసీఆర్ దిష్టిబొమ్మలు దహనం చేశారు. నర్సనపేటలో ఎన్జీఓ సంఘం ఆధ్వర్యంలో 1000 మంది ఉద్యోగులు అర్ధనగ్న ప్రదర్శన చేపట్టారు. పురపాలక ఉద్యోగులు వినూత్న రీతిలో నిరసన తెలపగా అంబేద్కర్ వర్సిటీ విద్యార్థులు సోనియా, కేసీఆర్, దిగ్విజయ్ చిత్రపటాలకు పూలమాలలు వేసి రహదారిపై ర్యాలీ నిర్వహించారు. స్వచ్ఛంద సంస్థల ఆధ్వర్యంలో భారీగా కాగడల ప్రదర్శన జరిగింది. విజయనగరంలో సమావేశమైన 13 సంఘాల ఉద్యోగులు నేతలంతా రాజీనామా చేసి ఉద్యమంలో పాల్గొనాలని డిమాండ్ చేశారు. రోడ్లపై తప్పెటగుళ్ల ప్రదర్శన చేపట్టారు. విశాఖలో ఉద్యోగ సంఘాలు, న్యాయవాదులు సహా మహిళా సంఘ నేతలు సైతం వివిధ కోడళ్లలో ధర్నా చేపట్టి కేంద్రానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. తూర్పుగోదావరి జిల్లా రంగంపేట ఏడీబీ రోడ్డుపై వంటావార్పు కార్యక్రమం చేపట్టారు. రాజమండ్రిలో జరిగిన ఆందోళనలో పాల్గొన్న సినీ నటుడు మురళీమోహన్ హైదరాబాద్ ను కేంద్రపాలిత ప్రాంతంగా మార్చి ఇరు రాష్ట్రాలకు వేరువేరు రాజధానులు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. కపిలేశ్వరంలో ఆటో యూనియన్ ర్యాలీ చేపట్టింది. ముక్తేశ్వరంలో భవన నిర్మాణ కార్మికులు రాస్తారోకో నిర్వహించారు. పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో పాలిటెక్నిక్ కళాశాల విద్యార్థులు వర్షంలోనూ సమైక్య నినాదాలు చేశారు. కేంద్ర మంత్రుల తీరుపై తెలుగుదేశం నేత దేవినేని ఉమా ఏలూరులో మండిపడ్డారు. కావూరు సాంబశివరావు గారు కేంద్ర మంత్రి పదవి రాగానే సోనియా గాంధీకి వంగి వంగి దండాలు పెడతా ఉన్నాడు. నిన్న తెలుగు జాతి ఆత్మగౌరవాన్ని దెబ్బతీశాడు. చిరంజీవి గారు నోరు మెదపలేని పరిస్థితిలో ఉన్నారు. ఇవాళ 9 మంది కేంద్ర మంత్రులు, 10 మంది కాంగ్రెస్ ఎంపీలు రాజీనామాలు ఆమోదింప చేసుకుంటేనే ఆహార భద్రతా బిల్లు పార్లమెంటులో గట్టెక్కదు. ఆహార భద్రతా బిల్లు ఆగిందంటే యూపీఏ ప్రభుత్వం గుండాగుతుంది, పార్లమెంటు కుప్పకూలుతుంది. ఎందుకు నోరు జరగలేకపోతున్నారు? గుంటూరులోనూ సమావేశం నిర్వహించిన విద్యార్థి, ఉద్యోగ సంఘ నేతలు ఈ నెల 12వ తేదీలోగా ప్రజాప్రతినిధులందరూ రాజీనామా చేయకుంటే వారి ఇళ్లను ముట్టడిస్తామని హెచ్చరించారు. ఒంగోలు చర్చి సెంటర్లో మానవహారం నిర్మించగా రాష్ట్ర విభజన సమంజసం కాదని ఉద్యమ కార్యాచరణ కమిటీ అభిప్రాయపడింది. నెల్లూరు జిల్లా సింహపురిలో న్యాయవాదులు కలెక్టర్ కార్యాలయాన్ని ముట్టడించారు. 12వ తారీఖు లోపల సీమాంధ్ర ప్రాంతంలో ఉన్నటువంటి ఎంపీలు, కేంద్ర మంత్రులు డైరెక్ట్ గా స్పీకర్ ఫార్మాట్ లో రాజీనామాలు చేసి విద్యార్థులు ఏదైతే కార్యాచరణ ఇచ్చారో ఈ కార్యాచరణలో భాగస్వాములుగా ఉండాలని చెప్పని ప్రధానంగా సమైక్యాంధ్ర చేసి తీర్మానించడం జరిగింది. పెద్ద ఎత్తున ధర్నాలు నిర్వహించాలని పోస్ట్ ఆఫీసులు, కమర్షియల్ ట్యాక్సెస్ డిపార్ట్మెంట్ల ముందు, అట్లాగే అన్ని బిఎస్ఎన్ఎల్ ఆఫీసుల ముందు కూడా ధర్నాలు నిర్వహించాలని చెప్పని 7, 8వ తారీఖున మేము ఆ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. కృష్ణా జిల్లా విజయవాడలో సిద్ధార్థ పబ్లిక్ పాఠశాల వర్కర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. మంత్రి పార్థసారథి రాజీనామా చేయాలంటూ ఆయన కార్యాలయాన్ని సమైక్యవాదులు ముట్టడించారు. కాంగ్రెస్ నేతలంతా పదవులను త్రుజించి రాష్ట్ర సమైక్యత కోసం పాటుపడాలని కోరారు.